సరికొత్తగా ఇందులోకి ఎంటర్ అవుతున్నాము, మంచి ఇన్వెస్ట్ చేయాలనుకున్నాము, మీరేమో మంచి పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోండి అంటారు. అది ఎలా అవుతుందంటారు ఇన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు? మల్టీ క్యాప్ ఆర్ ఫ్లెక్సీ క్యాప్ డిపెండింగ్ అపాన్ రిస్క్, ఒక మిడ్ ఆర్ స్మాల్ క్యాప్, చివరికి ఆ ఫండ్స్ కలెక్టర్లు అయ్యారు. 2025 గురించి ఇంతలా మాట్లాడుకుంటున్నారు, ఇన్ని హెచ్చుతగ్గులు వస్తున్నాయి, ఒడిదుడుకులకు గురవుతోంది, స్టాక్ మార్కెట్లో ఒక అనిశ్చితి ఉంది, ఈ మాటలన్నీ ఎందుకు వస్తున్నాయి? నిజంగా 2025 అనేది ఒక రోలర్ కోస్టర్ లాంటిది మేడం కొత్త ఇన్వెస్టర్స్ అందరికి. ఇప్పుడు చూస్తేనేమో ట్రంప్ టారిఫ్స్ అన్నారు మధ్యలో. సో ఇవన్నీ ఏంటంటే కొత్త ఇన్వెస్టర్స్ ఒక భయాందోళనలోకి గురి చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ అయినప్పటికి కూడా మనకి ఫస్ట్ త్రైమాసికం, సెకండ్ త్రైమాసికం దాంట్లో ఉన్నటువంటి రిజల్ట్స్ ఇవన్నీ చూపిస్తున్నారు. దాన్ని ఎలా అనలైజ్ చేయొచ్చు అంటారు? ఏంటంటే ఇంకా కన్ఫ్యూజన్, అగ్నికి ఆజ్యం పోసినట్లు ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈ వార్ టెన్షన్స్ లో జనరల్ గా కొన్ని కంపెనీస్ పర్ఫామ్ చేయవు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం దాదాపు ఒక 7-8 నెలల నుంచి మార్కెట్ అంత రిస్క్ ఎక్కువ అవుతూ ఉంటుంది. నమస్తే, నేను కవిత, వెల్కమ్ టు ఐ డ్రీమ్. 2025 సంవత్సరంలో మార్కెట్ విపరీతమైనటువంటి ఒడిదుడుకులకు లోనైంది. గతంలో ఎన్నడూ కనిపించినంతగా హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా? బోల్డ్ అన్ని డౌట్లు అయితే కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. యాక్చువల్గా ప్రాపర్ సజెషన్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. సాయిరామ్ గారు, నమస్కారం అండి. నమస్తే మేడం. ఎందుకని 2025 గురించి ఇంతలా మాట్లాడుకుంటున్నారు, ఇన్ని హెచ్చుతగ్గులు వస్తున్నాయి, ఒడిదుడుకులకు గురవుతోంది, స్టాక్ మార్కెట్లో ఒక అనిశ్చితి ఉంది, ఈ మాటలన్నీ ఎందుకు వస్తున్నాయి? నిజంగా 2025 అనేది ఒక రోలర్ కోస్టర్ లాంటిది మేడం కొత్త ఇన్వెస్టర్స్ అందరికి. చాలా మంది ఇన్వెస్టర్స్ ఇది ఒక అయోమయ స్థితిలో పడేసింది. మెనీ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ ఏంటంటే కోవిడ్ తర్వాత వచ్చారు, వాళ్ళు ఎప్పుడు ఇంత ఎక్కువ టైం ఉన్న వాలటైల్ మార్కెట్ని వాళ్ళు చూడలేదు. అసలు వాళ్ళు ఏంటంటే అసలు మార్కెట్లో డబ్బులు ఈజీగా వస్తాయి అనుకుని చాలా మంది వచ్చారు. ఈవెన్ చాలా మంది మనీ మేక్ చేశారు కూడా, ఏం తెలియకపోయినా కానీ ఇన్వెస్ట్ చేశారు. స్టాక్స్ పెరిగాయి, లైక్ ఎనీథింగ్ 2 times 3 times 4 times పెరిగాయి, వాళ్ళు మనీ మేక్ చేశారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం దాదాపు ఒక 7-8 నెలల నుంచి మార్కెట్ అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంది. ఓకే. సో నార్మల్గా ప్రైస్ పెరగటం వల్ల డౌన్ అయింది, తర్వాత మనకి బోర్డర్ టెన్షన్స్ వల్ల అయింది. ఇప్పుడు చూస్తేనేమో ట్రంప్ టారిఫ్స్ అన్నారు మధ్యలో. ఇప్పుడు చూస్తేనేమో ఇజ్రాయెల్ వార్, ఇందులో కనుక అమెరికా దిగితే ఏంటి. సో ఇవన్నీ టెన్షన్స్ అన్నీ వచ్చేసరికి మార్కెట్ చాలా వోలటైల్గా ఉంటుంది. ఒక రోజు పెరిగితే ఇంకో 2 రోజులు తగ్గుతూ ఉంది. సో ఇవన్నీ ఏంటంటే కొత్త ఇన్వెస్టర్స్ని ఒక భయాందోళనలోకి గురి చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ అయినప్పటికి కూడా మనకి ఫస్ట్ త్రైమాసికం, సెకండ్ త్రైమాసికం దాంట్లో ఉన్నటువంటి రిజల్ట్స్ ఇవన్నీ చూపిస్తున్నారు. దాన్ని ఎలా అనలైజ్ చేయొచ్చు అంటారు? సో ఇవేంటంటే ఇంకా కన్ఫ్యూజన్, అగ్నికి ఆజ్యం పోసినట్లు ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఈ వార్ టెన్షన్స్ లో జనరల్ గా కొన్ని కంపెనీస్ పర్ఫామ్ చేయవు. మనం ఏంటంటే జనరల్ గా ఈ సౌదీ కంట్రీస్ నుంచి మనం ఆయిల్ తీసుకుంటాం. అవును. ఇప్పుడు ఏంటంటే ఈ వార్ వల్ల వాటి మీద రిస్ట్రిక్షన్ వస్తుంది. సో ఆ ఆయిల్ డిపెండెంట్ ఉన్న సెక్టార్స్ అన్ని మనకి ప్రాఫిట్స్ అనేవి పడిపోతాయి. అప్పుడు ఇంకొంచెం నెగిటివ్ అవుతూ ఉంటుంది. అసలు మెయిన్గా ఇన్వెస్టర్ చేయాల్సింది ఏంటంటే తను ఒక మంచి క్వాలిటీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకున్నాడా లేదా, అంతేగాని నాకు నేను పెట్టిన అవి పడిపోతున్నాయి ఇలాంటి కాదు. ఐ ఇన్వెస్టెడ్ ఇన్ ఏ గుడ్ కంపెనీ, నేను మంచి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశానా లేదా, నా ఇన్వెస్ట్మెంట్ అనేది నెక్స్ట్ 5 to 10 years వరకు కరెక్ట్గా ఉందా లేదా. అంతేగాని ఇప్పుడు నేను ఒక ఇన్వెస్ట్ చేశాను మనీ, అది నాకు నెక్స్ట్ 6 monthsలో అవసరమయ్యే మనీ ఇన్వెస్ట్ చేస్తే నిజంగానే వరి అవ్వాల్సి వస్తుంది. నాకు ఒక 10 years తర్వాత అవసరమయ్యే మనీ ఇన్వెస్ట్ చేస్తే వరి అవసరం లేదు. నా పోర్ట్ఫోలియో అనేది మంచిగా డైవర్సిఫై అయిందా లేదా, ఇలాంటి వాటి మీద మెయిన్గా ఇన్వెస్టర్ ఫోకస్ చేయాలి. అంతేగాని ఆ వారేస్తే ఏమైంది, నెక్స్ట్ ఒకవేళ ఒక క్వార్టర్ కనుక రిజల్ట్స్ బాగోపోతే మనం ఏం చేస్తాం. సో మనం వెళ్ళి అక్కడ వచ్చి కరెక్ట్ చేసేది ఏముండదు కదా. మన చేతిలో ఉంది ఏంటంటే మనం మంచి ఫండ్లో ఇన్వెస్ట్ చేసామా లేదా, మంచి స్టాక్ని పిక్ చేసామా లేదా, అండ్ మనకు ఒక లాంగ్ టర్మ్ మనీ అంటే మనకు ఒక 5 to 10 years అవసరం లేని మనీని ఇన్వెస్ట్ చేసామా లేదా అది చూడాలి. అలాంటివి కనుక కరెక్ట్గా చూసుకొని మన పోర్ట్ఫోలియో డైవర్సిఫైడ్ అయ్యేదా లేదో చూసుకుంటే ఇవన్నీ ఆటోమేటిక్గా టైం గడిచే కొద్దీ నార్మలైజ్ అయిపోతూ ఉంటాయి. సో మనం సరికొత్తగా ఇందులోకి ఎంటర్ అవుతున్నాము, మంచి ఇన్వెస్ట్ చేయాలనుకున్నాము, మీరేమో మంచి పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోండి అంటారు. అది ఎలా అవుతుందంటారు ఇన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు? అంటే చాలా మంది ఇన్వెస్టర్స్ నాకు పోర్ట్ఫోలియో స్టేట్మెంట్స్ సెండ్ చేస్తారు. థ్యాంక్స్ వాళ్ళ బిలీఫ్ నా మీద పెట్టుకొని సెండ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మొత్తం నేను చూస్తూ ఉంటాను. సో కొంతమంది ఏంటంటే 30, 40, 50, 100 ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్వెస్టర్లు కాదు, చివరికి ఆ ఫండ్స్ కలెక్టర్లు అయ్యారు. ఉన్న ఫండ్స్ అన్ని మార్కెట్లో ఉన్న ఫండ్స్ అన్ని వాళ్ళ పోర్ట్ఫోలియోలో పెట్టుకుంటారు. సో అవి ఏం మీనింగ్ఫుల్ ఎఫెక్ట్ ఏం తీసుకురావు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫండ్ 1% ఉంది అనుకోండి, 100 ఫండ్స్ పెట్టారు, ఒకటి 1% ఉంది, అది బాగా పర్ఫామ్ చేసింది, డబల్ అయింది ఇన్ ఇయర్. సో ఆ 1 కాస్త 2 అవుతుంది.
దానివల్ల ఓవరాల్ రిటర్న్ ఏమన్నా క్వాలిటేటివ్ డిఫరెన్స్ వస్తుందా? సో చాలామంది ఏంటంటే బియాండ్ ఏ పాయింట్ డైవర్సిఫై చేస్తారన్న భావనలో కాన్సన్ట్రేషన్ పోర్ట్ఫోలియోస్ తీసుకుంటూ ఉంటారు. సో నార్మల్గా ఒక పోర్ట్ఫోలియోకి కావాల్సింది ఏంటంటే ఒక 4 to 5 ఫండ్స్ సరిపోతాయి. ఒక మల్టీ క్యాప్ ఆర్ ఫ్లెక్సీ క్యాప్ డిపెండింగ్ అపాన్ రిస్క్, ఒక మిడ్ ఆర్ స్మాల్ క్యాప్, అండ్ ఒకవేళ ఆప్షన్స్ని బట్టి థీమాటిక్స్ తీసుకోవచ్చు. లేదు నేను ఇంటర్నేషనల్లో కూడా డైవర్సిఫై చేసుకుంటా అంటే నాస్డాక్ కానీ S&P 500 కానీ ఇలాంటి ఇండెక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇన్ని చేసినా ఒకటి లేదు, ఒక చిన్న 3 ఇండెక్స్ ఫండ్లో చేసినా అదే వస్తుంది. నిఫ్టీ ఈక్వల్ ఇండెక్స్, నెక్స్ట్ జూనియర్ నిఫ్టీ, ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసినా అదే రిటర్న్ వస్తుంది. సో ఎంతమంది అనేది మనం చాలా ఎంత సింపుల్గా పెట్టుకున్నాము మన పోర్ట్ఫోలియో, దాని మీద మన రిటర్న్స్ ఆధారపడి ఉంటాయి. ఎంత పెద్దగా ఎంత ఎక్కువ ఫండ్స్ పెట్టితే అంత రిస్క్ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో మనకి మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవాలనే దాంతో పాటుగా ఎస్ఐపిల గురించి మాట్లాడుకుంటున్నాము. ఇప్పుడు అంత స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు ఉన్నాయి అనుకుంటున్నప్పుడు అవి వర్కౌట్ అవుతాయంటారా? సో ఐడియా ఆఫ్ సిప్ ఏంటంటే అండి, సో మనం మార్కెట్ యొక్క టైంని మనం గెస్ చేయం. మార్కెట్ అప్ అవ్వచ్చు, డౌన్ అవ్వచ్చు. సిప్ ఏం చేస్తుంది, ఫస్ట్ ఎగ్జాంపుల్ జనవరి 1వ తారీఖు మార్కెట్ 100 రూపీస్ దగ్గర ఉంది, సిప్లో కొనేస్తాం 100 దగ్గర. నెక్స్ట్ 90 అయింది, కొనేస్తాం. 80 అయింది మార్చిలో, కొనేస్తాం. నెక్స్ట్ ఏప్రిల్కి వచ్చేసరికి మళ్ళీ 100 అయింది, వీల్ ఇన్వెస్ట్. ఇప్పుడు 120 అయింది అనుకుందాం, కొనేస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ అప్ అండ్ డౌన్ అవటం వల్ల మన సిప్లో కంటిన్యూస్గా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇవన్నీ యావరేజ్ అయిపోతూ ఉంటాయి. ఓకే, ప్లస్లు మైనస్లు అన్నీ యావరేజ్ అయిపోయి మనకు యావరేజ్ ప్రైస్ వస్తుంది. సో ద బేసిక్ ఐడియా ఆఫ్ సిప్ ఏంటంటే మనం మార్కెట్ని టైం చేయకుండా యావరేజ్ ప్రైస్ దగ్గర కొనడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో ఇది మార్కెట్ యొక్క కండిషన్స్తో అసలు సంబంధమే ఉండదు. మార్కెట్ హైలో ఉండండి సిప్ వర్కౌట్ అవుద్ది, మార్కెట్ లోలో ఉండండి సిప్ వర్కౌట్ అవుద్ది, మార్కెట్ కదలకుండా ఉన్నా కానీ సిప్ వర్కౌట్ అవుద్ది. ఓకే. సో 2010 నుంచి 2013 మార్కెట్ కదల్లా, సిప్ ఇన్వెస్టర్స్ గాట్ 7.5% రిటర్న్. లంసంలో రాలేదు అది. ఓకే. సో సమ్ బెటర్ దెన్ FD ట్యాక్స్తో పోల్చి ట్యాక్స్ కూడా కంపేర్ చేసుకుంటే. సో సిప్ అనేది ఎల్లవేళలా వర్క్ అవుతుంది, ఏ మార్కెట్ కండిషన్ అయినా కానీ వర్కౌట్ అవుతుంది. అండ్ మనకి అది ఈజీగా ఉంటుంది. ఒకేసారి పెద్ద మొత్తాల్లో పెట్టలేని వాళ్ళు లాంగ్ టర్మ్ గోల్స్ కోసం క్రియేట్ చేయాలనుకుంటే మంచి కార్పొరేట్స్ని సిప్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే. సిప్ అంటే స్మాలే కాదు, సేఫ్ అని కూడా అనుకోవచ్చు ఒక రకంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తూ. మార్కెట్ వాలటిలిటీని చాలా ఈజీగా నలిఫై చేసేది బెటర్ సిప్ అనేది. ఎందుకంటే ఒకరోజు అప్ అండ్ డౌన్ అవుతుంది కాబట్టి మనం పెట్టేది ప్రతిసారి డౌన్లోనే పెట్టాం కదా. ఒకరోజు అప్ పెడతాం, ఒకరోజు డౌన్లో పెడతాం, ఆటోమేటిక్గా మనకి యావరేజ్ ప్రైసెస్ అనేవి వస్తాయి, మనం కొంచెం సేఫ్గా కూడా ఉంటాం. ఓకే. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అనగానే ఏ సెక్టార్లలో ఇన్వెస్ట్ చేయాలి అనేది నా దృష్టిలో సెక్టార్స్ అనేది అవాయిడ్ చేయాలి. ఓకే. ఎందుకంటే మనం ఒక మంచి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో కనుక తీసుకుంటే అందులో అన్ని సెక్టార్స్ ఉంటాయి. సో ఇప్పుడు నేను చాలా మంది ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్లో పెడతారు, కానీ వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్ కనుక చూసినా లేదా వాళ్ళ స్టాక్స్ పోర్ట్ఫోలియో గురించి చూసినా కానీ ఎక్కువ ప్రధానంగా బ్యాంకింగ్వే ఉంటాయి. నెక్స్ట్ ఐటీ సెక్టర్ ఉంటాయి వాళ్ళ దాంట్లో, నెక్స్ట్ ఫార్మా ఉంటాయి. దాన్ని దాటి వీళ్ళు ఎందుకు ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నారు అది తీసుకోవాలి. ఓకే, సెక్టార్ కరెక్ట్ అయితే బాగానే ఉంటుంది, బట్ ఒకవేళ సెక్టార్ కనుక రాంగ్ అయితే 2007లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2004 నుంచి 2009 వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బూమ్లో రన్ అయింది. సో అప్పుడు ఏంటంటే గవర్నమెంట్స్ అనేవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా హెవీగా ఫోకస్ పెట్టాయి. సో మనకి హైదరాబాద్ కూడా ఆ టైంలో హెవీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేలో డెవలప్ అయింది. సో తర్వాత ఆర్థిక మాంద్యం రావడంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం స్లో డౌన్ అయింది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక థీమ్గా తీసుకుంటే కరెక్ట్గా ఎప్పుడు ఎండ్ అవుతుందో కూడా మనం చూడాలి. ఓకే. అది కనుక మనం రాంగ్ చేసామనుకోండి చాలా డేంజర్ అవుతుంది. ఒక ఫండ్ ఉంది SBI లాంచ్ చేసింది 2007లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూమ్లో ఉన్నప్పుడు. చాలా మంది ఇన్వెస్టర్స్ మిస్ చేశారు, రాంగ్ టైంతో ఎంటర్ అయ్యారు. ఎందుకంటే 2008లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. ఓకే. సో 2007లో మొదలు పెడితే 2020 వరకు సేమ్ ఉంది అది. ఒక 10,000 నేను ఇన్వెస్ట్ చేస్తే 2020 వరకు కూడా 10,000 ఉంది. సో అంత రిస్క్ అవుతుంది. ఇంకొక సెక్టర్ రీసెంట్గా డిఫెన్స్ అనేది చాలా బాగా ర్యాలీ అయింది, ఎందుకంటే మనకి ఆపరేషన్ సింధూర్ తర్వాత. సో ఇప్పుడు ఏంటంటే ఒకవేళ మనం ఎక్స్పోర్ట్ చేయాలన్నా కానీ మనకి ఈ డిఫెన్స్ వాటిని కొంచెం చేయొచ్చు. అండ్ మెయిన్గా చూస్తే ఈ డిఫెన్స్లో ఉన్నాయన్నీ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఇలాంటివన్నీ. సో దీని ఓనర్ గవర్నమెంట్, క్లయింట్ కూడా గవర్నమెంటే. సో మనం పోయి కొనలేం కదా వాళ్ళ దగ్గర నుంచి ఆయుధాలు. సో గవర్నమెంటే కొంటుంది. ఇప్పుడు రేపు ఆల్ ఆఫ్ ఎ సడన్ గవర్నమెంట్ డిసైడ్స్ ఓకే లెట్స్ నాట్ మేక్ మనీ ఫ్రమ్ దిస్ డిఫెన్స్ సెక్టర్ అంటే స్టాక్స్ ఆటోమేటిక్గా పడిపోతాయి. అవును. సో లాంగ్ రన్లో స్టాక్స్ ప్రైస్ని డ్రైవ్ చేసేది ప్రాఫిటబిలిటీ. సో ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా చూడాలి. అలా కాకుండా డిఫెన్స్ బాగా పెరిగిద్దంట కదా, ఎందుకు పెరుగుతారు? రేపు ఇప్పుడు వార్ కనుక కంటిన్యూ అయింది అనుకోండి, గవర్నమెంట్ ఈజీగా ఓకే లెట్స్ నాట్ మేక్ మనీ అంటే. సో ఇంత రిస్క్లు ఉంటాయి, వీటన్నిటిని అండర్స్టాండ్ చేసుకోవాలి. వీటిలో ఏ ఒక్కటి మిస్ అయినా కానీ ప్రాబ్లం వస్తుంది. అండ్ ఫార్మా సెక్టర్ ఉంటుంది. సో కోవిడ్ అప్పుడు విపరీతంగా పెరిగింది.
ఓకే అలానే అనుకొని పెట్టుంటే 2021 తర్వాత అంతగా పెరగలేదు. సో చాలా రిస్క్స్ అనేవి ఉంటాయి సెక్టార్స్లో. నేను పర్సనల్గా సెక్టార్స్ని అవాయిడ్ చేస్తాను. ఒకవేళ పెట్టాల్సి వస్తే అది కూడా 5 to 10% ఆఫ్ ద పోర్ట్ఫోలియో మాత్రమే పెడతాను. సో అంతకన్నా ఎక్కువ పెడితే కనుక మనకి పోర్ట్ఫోలియో యొక్క రిస్క్ అనేది చాలా హెవీ అయిపోతూ ఉంటుంది. సో మనకేంటంటే రిస్క్ అనేది మనం 2025లో అవాయిడ్ చేయలేం, కానీ మినిమైజ్ చేయొచ్చు. ఓకే. సో ఏంటంటే కాన్సన్ట్రేషన్ని తగ్గించాలి. ఒక సింగిల్ సెక్టార్లో కానీ ఒక సింగిల్ ఫండ్లో కానీ మోర్ దెన్ 40-50% కానీ ఎక్కువ పెట్టకూడదు. బెటర్ 25% కన్నా తక్కువ పెడితే ఇంకా మంచిది. నెక్స్ట్ మన ఫండ్స్ అనేవి వేటిలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి, లేదా మన స్టాక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఏం చేస్తున్నాయి బిజినెసెస్, వాటి మీద మంచి గ్రిప్ తెచ్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మన టైం హారిజన్కి మ్యాచ్ అవుతుందా లేదా. నాకు రేపు సంవత్సరానికి కావాలి, నేను తీసుకెళ్ళి 10 years ఫండ్లో పెడితే చాలా తప్పది. రేపు నాకు ఫీజు కట్టాలి 2 నెలల తర్వాత, నేను దాన్ని తీసుకెళ్ళి గోల్డ్లో పెడితే పెరగచ్చు తగ్గొచ్చు. సో మనకి తీసుకునే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అనేది మన టైం హారిజన్కి మ్యాచ్ అవ్వాలి. నెక్స్ట్ ఆల్వేస్ హ్యావ్ ఎ ఫిక్స్డ్ ఇన్కమ్. ఓకే. ఇన్ని చేసినా కానీ మనకన్నా మార్కెట్ స్మార్ట్గా ఆలోచించవచ్చు. సో అప్పుడు ఏంటంటే మనకు కొంచెం ఫిక్స్డ్ ఇన్కమ్ ఉందంటే ఎఫ్డియో లేకపోతే క్యాషో ఏదో ఒకటి, లేకపోతే డెట్ మ్యూచువల్ ఫండ్ ఉంటే మనకు అవసరమైనప్పుడు తీసుకోవచ్చు. సో ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ మనం కనుక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుంటే 2025లో కూడా మంచి రిటర్నే తీసుకోవచ్చు. ఓకే. డిస్పైట్ ఆల్ దిస్ ఆడ్స్, అన్ని అన్సర్టనిటీలు ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకుంటే, ప్రాపర్ గైడెన్స్తో చేసుకుంటే, ప్రాపర్గా చేస్తే ఈవెన్ ఈ టైంలో కూడా ప్రాఫిట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారండి. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సాయిరామ్ గారు.